नाज़रीन, आप देख रहे हैं J11 न्यूज़ चैनल। आइए देखते हैं आज की अहम खबर। ज़िला महबूबनगर जडचल्ला मंडल के नागासला गुरुकुला स्कूल के तलबा फूड पॉइजन का शिकार हुए, जिन्हें स्कूल इंतज़ामिया ने इलाज के लिए सरकारी अस्पताल ले गए। इस वाक़े की इत्तला मिलते ही कलेक्टर ज़िला महबूबनगर विजेंद्र बोई ने स्कूल का दौरा किया और तलबा को कुछ तजावीज़ दी और इस मौके पर ज़िला कलेक्टर ने बावर्ची खाने का भी मुआयना किया। इन्होंने इस मौके पर स्कूल इंतज़ामिया और मुतअल्लिक़ा अहकाम को हिदायत दी कि खाने के मयार में कोई कमी ना करे। सर, मैं तो सुबह में नहीं थी, हमारे लोग हैं काफी सर। कई को बच्चों को ऐसा दे दिया था क्या? आप भी पकाए जैसे అంటే ఇది మెనూనా? yes sir there is the menu chart దండే ఇది ఫట చేసి మేడం మార్నింగ్ చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఇది ఫట చేసి ఏమైంది? ఎందుకు మరి పిల్లలు కట్టారు? మూత పెట్టండి, మూత పెట్టుకుంటాం. బ్రేక్ఫాస్ట్ చేశాక అంటే కిచిడి విత్ కట్టా అని రోజు వాళ్ళకి మెనూలో ఉంది. దాని ప్రకారం బ్రేక్ఫాస్ట్ చేశాక కొంతమంది పిల్లలు ఈ వామిటింగ్స్ అవ్వడము, కడుపులో నొప్పి అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే మన మెడికల్ టీం అందరూ కూడా రావడం, ఇక్కడ క్యాంప్ పెట్టడం, ఒక 48 పిల్లల వరకు కూడా వాళ్ళు చెక్ చేయడం జరిగింది. సో పిల్లలకి కడుపు నొప్పి వాటికి కొంత మెడిసిన్ ఇచ్చారు, కానీ ఒక 6 మంది పిల్లలు ఇప్పుడు కొంత మాకు ఇంకా కూడా సెన్సేషన్ ఉంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంది, కడుపు నొప్పి అనడంతో జడ్చర్లకు ఇప్పుడు పంపిస్తూ ఉన్నారు. మిగిలిన పిల్లలు కూడా అబ్జర్వేషన్లో ఉంటారు, మన డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో చూసి ఎట్లాగా ఉంటుందని దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాము. అంటే ఇక్కడ దీనికి అంటే వాటర్ కంటామినేషన్ కానీ ఫుడ్ కంటామినేషన్ కానీ దానికి ఏమైనా స్కోప్ ఉందని చూసాము. వాటర్ ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ అవి ఉన్నాయి, ఎనివే వాటర్ టెస్టింగ్ కూడా చేస్తారు. బట్ ఫుడ్కి మనం కొంత వాచ్ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఉన్న టీచర్లు వాళ్ళు కూడా పిల్లలతో పాటే బ్రేక్ఫాస్ట్ లంచ్ అవి కూడా చేయడం జరుగుతుందని చెప్తున్నారు. కానీ బట్ నేను మన తహసీల్దార్ గారికి ఇంకా మన మండల్ స్పెషల్ ఆఫీసర్ గారికి కొన్ని రోజులు అసలు ఈ బ్రేక్ఫాస్ట్ టైం కానీ నైట్ డిన్నర్ టైం కానీ ఫుడ్ ఎట్లాగా ఉంటుంది, హైజీన్ ఎట్లాగా మెయింటైన్ చేస్తున్నారు అనేది వాచ్ చేయమని చెప్పాము. విల్ టేక్ యాక్షన్. मैडम हमारे चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर करना ना भूलें।